జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మేలు కోరేవారు నిన్ను ప్రశ్నిస్తారు, కీడు చేసేవారు నిన్ను ప్రశంసిస్తారు. నిజాయితీ పరుణ్ణి నమ్మితే ప్రగతి, భజన సంఘాన్ని నమ్మితే అధోగతి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, మే 22, 2026, శుక్రవారం. తిథి షష్ఠి, ఉదయం 6:24 వరకు, తదుపరి సప్తమి, తెల్లవారుజామున 5:04 వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం ఆశ్లేష, రాత్రి 2:08 వరకు, తదుపరి మక. యోగము వృద్ధి, ఉదయం 8:19 వరకు, తదుపరి ధ్రువ. కరణం తైతుల, ఉదయం 6:24 వరకు, తదుపరి గరజి. సాయంత్రం 5:38 వరకు, తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 5:35, సూర్యాస్తమయం సాయంత్రం 6:33. చంద్రోదయం ఉదయం 11:05, చంద్రాస్తమయం రాత్రి 12:03. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 10:27 నుండి మధ్యాహ్నం 12:04 వరకు. యమగండం మధ్యాహ్నం 3:19 నుండి 4:56 వరకు. గుళిక కాలం ఉదయం 7:12 నుండి 8:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:11 నుండి 9:03 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:30 నుండి 1:22 వరకు. వర్జము మధ్యాహ్నం 3:15 నుండి 4:48 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 12:34 నుండి 2:08 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:07 నుండి 4:51 వరకు. శుభ గడియలు ఉదయం 5:35 నుండి 6:24 వరకు. తిరిగి సాయంత్రం 5:57 నుండి 8:10 వరకు. మే 22, శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి షష్ఠి, ఉదయం 6:24 వరకు ఉంది. తదుపరి సప్తమి, తెల్లవారుజామున 5:04 వరకు ఉంది. తదుపరి అష్టమి. సప్తమి తిథి ఈ రోజు క్షయతిథి అవుతుంది. పంచాంగం ప్రకారం క్షయతిథులు శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. అంతేకాకుండా ఈ రోజు ఉన్న నక్షత్రాలు ఆశ్లేష, మక. ఈ రెండు నక్షత్రాలు కూడా చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. కాబట్టి ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయవలసి వస్తే కనుక మీ పంతులు గారి సలహా తీసుకొని తారాబలం, చంద్రబలం, లగ్నశుద్ధి కూడా చూసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు, శుభ ప్రయత్నాలు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు రాత్రి 2:08 వరకు కర్కాటక రాశిలోను, తదుపరి సింహ రాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 2:08 వరకు ధనుస్సు రాశి వారికి, తదుపరి మకర రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి 2:08 వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, కర్కాటకం, కన్యా, తుల, మకరం, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు: మిథునం, సింహం, తుల, వృచ్చికం, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు తిథి ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు:
2008వ సంవత్సరంలో నెల్లూరు జిల్లాను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చుటకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం. సుప్రసిద్ధ తెలుగు సినీ పాటల రచయిత వేటూరి సుందర్ రామ్మూర్తి గారి వర్ధంతి. తెలుగు సినీ నటులు శరత్ బాబు గారి వర్ధంతి. సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 22 శుక్రవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి తీపి కబురు వింటారు. వృషభ రాశి రాబడి ఉంటుంది. మిథున రాశి లాభం ఉంటుంది. కర్కాటక రాశి ఆనందంగా గడుపుతారు. సింహ రాశి ఉత్సాహంగా గడుపుతారు. కన్యా రాశి దిగులు విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. తులా రాశి శ్రమ అధికంగా ఉండవచ్చు. వృశ్చిక రాశి అవసరానికి అండగా నిలబడతారు. ధనుస్సు రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మకర రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. కుంభరాశి ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది. మీన రాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.